హలో గైస్, మీకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ సైకలాజికల్ థింగ్ అయితే చెప్తున్నాను. ట్రేడింగ్లో మనకి ఏ ప్రాఫిట్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది. ఆ, ఇప్పుడు నాకు వచ్చేసి $144 అయితే అయింది. అంటే ఇది నాకు ఫండెడ్ అకౌంట్. సెకండ్ పేఅవుట్ కోసం వెయిటింగ్ అనమాట. ఫస్ట్ పేఅవుట్ అయితే వచ్చేసింది. అండ్ ఇది డేస్ అయితే కంప్లీట్ అయినాయి. 7 డేస్కి 8 డేస్ అయితే కంప్లీట్ అయింది. అండ్ విత్డ్రావల్ చూసుకుంటే మనకి $125 చాలన్నమాట విత్డ్రా చేయాలంటే. అంటే మనం 144 వేసాం. అయితే ఇక్కడ సైకాలజికల్ థింగ్ ఏంటంటే, ఫ్రైడే నేను ట్రేడ్ చేయలేను. ఇది ఇది మన పోర్ట్ఫోలియో. అండ్ ఫ్రైడే రోజు ట్రేడ్ చేయాలి. అండ్ ఈరోజు రేపు ఇట్లా ట్రేడ్ చేస్తలే. మనకు పేఅవుట్ అనేది మండే వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నేను 3 డేస్ వెయిట్ చేస్తున్నాను. ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే, నేను ట్రేడ్ చేయవచ్చు. కాకపోతే ఏమవుతుంది అంటే, నేను నా ప్రాఫిట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, నా సైకాలజీని ఇట్లా నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ట్రేడ్ చేశాను అనుకోండి, ఒకవేళ ఇప్పుడు $144 ఉంది, అది నేను పర్ ట్రేడ్ $50 అయితే నేను రిస్క్ తీసుకుంటాను. ఒకవేళ $50 రిస్క్ వచ్చింది అనుకోండి, మళ్ళీ నాకు 90 చేంజ్ డాలర్స్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ నాకు $125 చేయాల్సి వస్తుంది. అది చేయడానికి మళ్ళీ నేను ర్యాండమ్ ట్రేడ్స్ చేస్తాను. మళ్ళీ ఏం చేస్తానో నాకే తెలియదు అనమాట. అంటే కంట్రోల్ ఉంది, కానీ మనము ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళొద్దు అనమాట ట్రేడింగ్లో. ఇలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ప్రాఫిట్ గురించి ఆలోచిస్తలేను. నేను ఆలోచించేది నా సైకాలజీ గురించి. నా సైకాలజీని నేను డిస్టర్బ్ చేసుకోలేను అనమాట. ఇదే డిసిప్లిన్గా ఉండాలని నేను ట్రేడ్ చేయలేను. అండ్ మండే రోజు వెయిట్ చేస్తాను. మండే రోజు పేఅవుట్ అయితే ఇస్తాను. తర్వాత సేమ్ డిసిప్లిన్తోనే ముందుకైతే వెళ్తా. ఇలానే స్లోగా వెళ్ళాలన్నమాట. మనం ప్రాఫామ్లో చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ అనేది చాలా ఉండాలి. మనము ఎంత తొందరపడితే అంత అన్ని అకౌంట్స్ అయితే బ్రీచ్ అయిపోతాయి. వాళ్ళు $100 చేస్తారు, వీళ్ళు $200, వీళ్ళు $1000 చేస్తున్నారంటే మన కరెంట్ పొజిషన్లో మనం ఏం చేసామనేది ఇంపార్టెంట్. అదే చూసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.